యాదవుల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఏలూరు నగర యాదవ సంఘం నూతన అధ్యక్ష కార్యదర్శులు మెరుగుమాల శ్రీనివాసరావు, గుమ్మడి సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఏలూరులోని యాదవ సంఘం భవనంలో శనివారం వారు యాక్ట్తో మాట్లాడుతూ యాదవుల అభివృద్ధికి, వారి ప్రయోజనాలను కాపాడేందుకు, వారి సంక్షేమానికి పాటుపడతామని పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతో యాదవులను అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. 2 సంవత్సరాల పాటు కొనసాగేలా 23 మందితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు పిలగల ప్రకాష్, మేడిబోయిన శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కిలారపు జగదీశ్వరరావు, డొక్కు మల్లేశ్వరరావు, కొమ్మ నాగరాజు, కోశాధికారి పుట్టి శ్రీరామ్ ప్రసాద్, కాట్రు బాలు, మల్లిపూడి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సంఘాన్ని టౌన్ అధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అలాగే టౌన్లో ఉన్నటువంటి యాదవ్ సోదరులందరినీ కూడా ఐక్యంగా నడిపించి కష్ట సుఖాల్లో యాదవ్ సోదరులందరికీ కూడా కష్టాల్లో అన్నిటిలో కూడా మేము ముందుండి సంఘాన్ని డెవలప్ చేసి, అలాగే సంఘానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి సంఘం అభివృద్ధి చెందడానికి, అలాగే యాదవ్ సోదరులందరి కష్టాల్లో కూడా పాలు పంచుకుని ఈ సంఘాన్ని మంచి అభివృద్ధిలో నడిపించడానికి మా శాయశక్తుల ఈ 2 సంవత్సరాల్లో కష్టపడి సంఘాన్ని మంచి డెవలప్ చేసి సంఘ అభివృద్ధిలో కృషి చేస్తామని చెప్పేసి యాదవ ప్రజలు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి యాదవ జాతి ఏదైతే ఉందో ఆ జాతి యొక్క ప్రయోజనాల కోసం, వారి యొక్క కష్ట సుఖాల్లో మేమందరం కూడా వెనకుండి, వారికి ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి యాదవుల యొక్క అభ్యున్నతికి ఈ సంఘం అన్ని విధాలుగా కష్టపడి పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, టౌన్లో ఉన్న యాదవ సోదరులకు ఆర్థికంగా ఎనగబడిన వారికి, ఆర్థికంగా చదువులు ఎనగబడిన వారికి ఆర్థిక సహాయం చేతుకు మేము మా వంతు కృషి చేసి వారికి మేము ఏదో విధంగా రుణ రూపేణ, వస్తు రూపేణ, ఏదో రూపేణ మా యొక్క సంఘ సభ్యులు, మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ మేమంతా వారి గురించి ఆర్థికాభివృద్ధికి తోడ్పడతామని